ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందుకే నేను మొట్టమొదటి సెంటెన్స్ లో అన్నాను, ప్రతి కుటుంబం ఈ బడ్జెట్ లో మా భాగం ఉందని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే గతంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఉండొచ్చు, గతంలో మేము ఇచ్చినటువంటి పెన్షన్ ఉండొచ్చు, గతంలో మేము ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, వాటి తోడుగా ఇవాళ ఇట్లాంటి పరిస్థితి కూడా ఇట్లాంటి నాకు తెలిసి ఈ దేశంలో ఈ ప్రయత్నం కూడా చేయలే. ఇవాళ వాళ్ళని వీళ్ళు కడితే 1 కోటి 3 లక్షల కుటుంబాల్లో నాకు తెలిసి ఇప్పటికే 90 లక్షల కుటుంబాలు కవర్ ఆస్కారం ఉంది. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా అనాథలుగా ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఆ భరోసా ఇచ్చేటువంటి దానికి చేసినాం. మీకు తెలిసి వాళ్ళ జర్నలిస్టులకు కూడా మీకు అనౌన్స్ చేసి 60 కోట్లు ఇచ్చినాం. ఈ బడ్జెట్ కూడా 75 కోట్లు పెట్టినాం. మళ్ళీ అడ్వకేట్లకు కూడా వాళ్ళ నిధి కోసం పెట్టినాం. అంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టకుండా ఆ పని చేసినాం. 18-19లో చాలా మంది పెడుతున్నారు కానీ ఖర్చు చేస్తున్నారు, తప్పు. మేము 2016-17 యాక్చువల్స్ ఇచ్చినాం. మీరు చూడండి, 2016-17 యాక్చువల్స్ ఇచ్చినాం. మీకు మీరు ఉంటాయి 1,33,000 రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూపించినట్టున్నది. అట్లనే మీకు 17-18 కూడా బిఈ ఇచ్చినాం. మీకు 17-18 ఉంది. 18-19లో బడ్జెట్ కావచ్చు, బడ్జెట్ ఎవరు కావచ్చు, మేము పెట్టిన బడ్జెట్కి తప్పకుండా వేసిద్దామనే విశ్వాసం ఉంది. 17-18 కూడా దాదాపు 1,49 లక్షల బడ్జెట్ పెడితే 1,49,000 కొడితే 1,42,000 కోట్లు మేము అంచనా వేసినాం. 90% మేము రీచ్ అవుతున్నాం. ఇప్పుడు పెట్టినటువంటి 1,74,000 కోట్ల పైచీలకి ఏదైతే బడ్జెట్ పెట్టామో తప్పకుండా ఈ సంవత్సరం దాన్ని రీచ్ అవుతామనే విశ్వాసం ఉంది. జిఎస్టీ డిమానిటేషన్ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే పాజిటివ్ వస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కొంత జిఎస్టీ పెరిగే ఆస్కారం ఉందని మేము భావిస్తున్నాం. ట్యాక్స్ బేస్ కొంత పెరిగే ఆస్కారం ఉందని భావిస్తున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ప్రతిపాదించిన ఈ బడ్జెట్ మేము అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఏదైతే లోన్ తెచ్చుకొని ఖర్చు పెట్టకుండా 100% ఖర్చు పెడతామని విశ్వాసం లేదు. కొంతమంది అప్పులు చేస్తున్నారని చెప్పి విమర్శ చేస్తున్నారు. అప్పులు చేయకుండా ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుకు పోదు. అది ప్రైవేటు వ్యక్తి అయినా, ప్రైవేటు కంపెనీ అయినా, గవర్నమెంట్ అయినా, వీళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ అప్పు అవసరం పడుతుంది. కానీ ఒక్కటి మర్చిపోతున్నది ఏంటంటే రాష్ట్రాలకు ఎక్కడ కూడా దేశాలకు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు. రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఆ దేశం రూపొందించిన నామ్స్కు అనుగుణంగా వాళ్ళ చట్టంలో మాత్రమే మనం రుణాలు తీసుకోవచ్చు తప్ప మనం ఎక్కడ రుణాలు తీసుకునే ఆస్కారం లేదు. మనకు ఎఫ్ఆర్బిఎం, మనకు జిఎస్డిపి గొప్పగా ఉంది కాబట్టి ఆ జిఎస్డిపికి అనుగుణంగానే మనం రుణాలు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మనం 3.45 ఫిజికల్ డెఫిసిట్ చెప్పినాం కాబట్టి దాదాపు 29,000 కోట్ల రూపాయలు మనకు ఎలిజిబిలిటీ తప్పకుండా మనం తీసుకొచ్చుకుంటాం. దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పు చేసి కూడా మేము మా ఎక్స్పెండిచర్ అంతా బ్రహ్మాండంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెడుతున్నాం, అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం, బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నాం. మేము ఇవాళ జనరేషన్ ప్రాజెక్టులు కడుతున్నాం. నేను మా ముఖ్యమంత్రి గారు లెక్క చెప్పిండు, 10 సంవత్సరాల కాలం భూమి రాజశేఖర్ గారి పీరియడ్ భూమి ఉండే